అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చిరాకుపల్లి పోలీసులు టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లోని నిషేధిత 140 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎండు గంజాయి కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు మహీంద్రా బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం, 2 సెల్ ఫోన్లు, 4 సిమ్ కార్డులు సీజ్ చేశారు. చిరాకుపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ నెల 9వ తేదీన చిరాకుపల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి సిసిఎస్ సిబ్బందితో కలిసి ఆనంద్ దాబా ముందు రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా హైదరాబాద్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్నటువంటి వైట్ కలర్ మహీంద్రా బొలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ట్రాలీ క్రింది భాగంలో చెక్కలను ఏర్పాటు చేసి దాని క్రింద 140 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్స్ ను పెట్టగా స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. 140 కేజీల ఎండు గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 9వ తారీఖు నాడు ఈవినింగ్ 5 గంటలకి ఆనంద్ దాబా చిరాకుపల్లి లిమిట్స్లో ఆనంద్ దాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బొలెరో ట్రక్ని ఆపడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక 1 ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గాంజాయి ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధురామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే కర్ణాటక అతను బాల్కి అనే ఊరికి సంబంధించిన మల్లుగొండు అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో మల్లుగొండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు ఈ లఖన్, సిద్ధిరామ్, కిరణ్, సునీల్, మల్లేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కన్గిరికి వెళ్ళి ఆ మల్కన్గిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి 140 కేజీల గాంజాని అది కన్సీల్ చేసి అక్కడ నుండి ఇటు తీసుకురావడం జరుగుతుంది. సో ఎన్ రూటు తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే, ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధరకు అమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే లఖన్ అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది. మిగతా వాళ్ళు పారిపోయారు. వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది. బట్ అయినా కూడా వీఆర్ కంప్లీట్లీ హ్యావింగ్ సర్వేలెన్స్ ఓవర్ ఆల్ దీస్ పీపుల్ అండ్ today we are showing the arrest of 2 people. One is Lakan in a 29 years, Balki Taluka, Bidar Jilla, and Siddhiram ఈయన కూడా బీదర్ జిల్లా. సో ముఖ్యంగా ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు జహీరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్, అలాగే సిఐ జహీరాబాద్ టౌన్ శివలింగం మరియు చిరాకుపల్లి ఎస్ఐ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం.